రామగుండం కమిషనరేట్ సిపి గారి ఆధ్వర్యంలో ఆ ఆర్డర్ ప్రకారం ఉత్తర్వు ప్రకారం డీసీపీ గారు భాస్కర్ సారు ఉద్దేశ ప్రకారం ట్రాఫిక్ సిఐ గారు ఆధ్వర్యంలో మంచిర్యాల ట్రాఫిక్ సిఐ గారి ఆధ్వర్యంలో నిన్న 27 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన క్యాండిడేట్ ను కోర్టుకు ఫస్ట్ క్లాస్ అడిషనల్ కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేస్తే జూనియర్ జడ్జి మేడం గారు 27 మందికి వాళ్ళకు ఒక 1 వీక్ పనిష్మెంట్ కింద వారం రోజులు శుభ్రత గురించి మాతా శిశు సంక్షేమ హాస్పిటల్కు వారం రోజుల గురించి పనిష్మెంట్ గా పంపించింది. అందులో భాగంగా ఈ రోజు హాస్పిటల్కి వచ్చి వారి పనిష్మెంట్ 27 మందికి క్లీన్ అండ్ గ్రీన్ చేపించడానికి మేము వచ్చి చేపిస్తున్నాం. పై అధికారుల ఉద్దేశ ప్రకారం ఈ యొక్క విషయం ప్రజలు ఇలాంటి తప్పు చేయకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ రోడ్డు మీద తిరగకుండా ఒక జాగ్రత్త పడుతూ ఇంకో తప్పు చేస్తే ఇంకో వేరే వాళ్ళ ఎదుటి వ్యక్తితో ప్రాబ్లం కావచ్చు, వాళ్ళతో ప్రాబ్లం కావచ్చు, ఇళ్ళ పిల్లలతో ప్రాబ్లం అయింది. అలాంటి తప్పు వేరే వాళ్ళు చేయకుండా మోటివేషన్ గురించి వీళ్ళందరూ ప్రజలు తెలుసుకొని ఇలాంటి తప్పు చేసి తాగి రోడ్ల మీద తిరగకుండా మా యొక్క ఉద్దేశం మాకు పోలీసుగా దొరకకూడదు ఉండదు. తాగితే ఏదైనా ఉంటే ఇంట్లోగా చూసుకోవాలి, తాగి రోడ్ల మీద పైకి రావద్దని మా యొక్క ఉద్దేశం. అందులో బాగానే తనిఖీ చేసి కోర్టుకు పంపి కోర్టు వారు ఈ పనిష్మెంట్ పంపి హాస్పిటల్ క్లీనింగ్ గురించి హాస్పిటల్ పంపించారు. ఇంకో తప్పు ప్రజలు ఇలాంటి తప్పు వేరే చేయకుండా గమనించగలరని నా ఒక మనవి చేస్తున్నాను.